ఒకరోజు సింహం వేటాడడానికి గుహ నుంచి బయటకు వచ్చింది. నడుస్తూ ఉండగా కాస్త దూరంలో జంతువులన్నీ ఒకచోట ఉండడం గమనించింది. ఇవన్నీ ఇక్కడ ఏం చేస్తున్నాయి చూద్దామని మెల్లగా చెట్ల చాటుకు వెళ్ళి దక్కుంది. అక్కడ జంతువులన్నీ ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. రాజు ఆకలి తీర్చడమే మన బాధ్యత అంది ఏనుగు. మనకేమైనా పర్లేదు, కానీ మృగరాజు ఆకలితో ఉండకూడదు అన్నాయి మిగతా జీవులు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని సింహం అలాగే చూస్తుండిపోయింది. అలాగా వాటి మాటలు వింటూ ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన కుందేలు, మీరంతా చెబుతుంది బాగానే ఉంది, కానీ మనమంతా విషం కలిసిన ఆహారాన్ని తిన్నాం. కొన్ని రోజుల్లోనే మరణిస్తాం. మనల్ని తింటే మృగరాజుకు కూడా ప్రమాదమే కదా అంది. మరి అప్పుడు మన రాజుకు ఆహారం ఎలా పాపం అని అనుకున్నాయి. ఈ అడవి దాటి వెళ్తే గాని ఆహారం దొరకదు అంది ఏనుగు. ఈ మాటలన్నీ విన్న సింహం, ఈ జీవులు నా గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాయి, నేనే వాటిని ఇబ్బంది పెట్టాను అనుకొని వాటి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరింది. నేను ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మృగరాజు పీడ పోయినందుకు జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి. ఏనుగు చేసిన విషం పథకం ఫలించినందుకు మిగిలిన జంతువులన్నీ ఏనుగుకు కృతజ్ఞత తెలిపాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, సమయస్ఫూర్తితో ఎంతటి ఆపదనైనా తప్పించుకోవచ్చు అనేది. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.